హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వరల్డ్. ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారులే. నేను కూడా జబర్దస్త్ ఉన్నాను. ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ లేవంగానే ఇక్కడ మెట్లు వాకిలి మొత్తం కడిగేశాను. ఓకేనా? కడిగేసిన తర్వాతకి నేను అయితే ఫస్ట్ లేవగానే ఇలా కడిగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవుతాను అనమాట. ఫ్రెష్ అప్ అయ్యేసి బ్రష్ అయితే డెఫినెట్గా వేసుకుంటాను. ఫస్ట్ బ్రష్ వేసుకుంటాను, ఎందుకంటే నేను బ్రష్ వేసుకుంది టీ గట్లా తాగనమాట. ఇక్కడ పాలు అయితే పెట్టేశాను. లాస్య మార్నింగ్ ఏం తినదనమాట, పాలు ఒక్కటి తాగేసిపోతుంది. చూడండి ఎంతలా ఉందో. లాస్యకి అయితే ఇంకా పాలు కూడా పోసేసి ఇంకా నేనైతే బ్రష్ వేసుకొచ్చుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ అయితే తాగేస్తాను. తాగేసిన తర్వాతకి ఇంకా లాస్యని రెడీ చేసాక అక్కడ కూర్చుంటాను అనమాట. తను ఇంకా డ్రెస్సింగ్ వేసేసుకొని ఏమంటారు షూస్ కూడా వేసేసుకుంటుంది. ఇంకా తనకు నేను పౌడర్ బొట్టు పెట్టేసి జుట్లు వేసేస్తే ఇంకా తను మిల్క్ తాగేసి ఇంకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు హాఫ్ డేనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి హాఫ్ డేనే అనమాట స్కూల్లో. ఈ విధంగా తన కోసం వెయిట్ చేస్తున్నా. చూడండి ఎంత లేట్ చేస్తుందో అసలు. 7 నుంచి మొదలు పెడితే 7:30కి అలా లేస్తుందనమాట. అసలు లేవదు మా డాటరు. చాలా సతాయిస్తుంది అనమాట. అందుకే ఒక టైం టేబుల్ కూడా రాశాను. ఆ టైం టేబుల్ అయితే రాశాను కానీ ఆ టైం టేబుల్ అయితే ఫాలో అయితే కావట్లేదు అనమాట. ఎప్పుడు ఫాలో అవుతుందో ఏమో పిచ్చి తల్లి. అందరి పిల్లలు అంతే కదా, మా పిల్లలైతే మరీ ఎక్కువ అనమాట. అస్సలు మాట వినదు. 4th స్టాండర్డ్కి వచ్చింది, పెద్ద పిల్ల అవుతుంది, ఇంకా వినదనమాట. ఈ విధంగా హడావిడిగా నేనైతే ఫస్ట్ మా లాస్యని పంపించేసిన తర్వాతనే నా ఇంకా రిమైనింగ్ వర్క్స్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ వ్లాగ్ నేను షేర్ చేస్తుంది మండే వ్లాగ్ అనమాట. ఇంకా వినాయక చవితి వస్తుంది కదా, ఇంకా మంగళవారం అయితే ఇల్లు దులుపుకోకూడదు కాబట్టి నేనైతే ఈ మండే రోజే అయితే ఇంకా కిచెన్లో కొంచెం క్లీనింగ్ కానీ, ఓకే, అలాగే ఏమంటారు హాల్లో కానీ ఇంకా బెడ్రూమ్లో కొంచెం అక్కడక్కడ దుమ్ము ఉంటుంది కదా, అది కానీ అంతా క్లీన్ చేసుకొని ఇల్లు జిమ్మేసిన తర్వాత ఇంకా ఏమంటారు పూజ సామాను ఉంటాయి కదా, అవి కూడా నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేస్తే వెనస్డే రోజు అయితే మా హస్బెండ్ గారు అయితే ఇంకా పూజ చేసేస్తారు. నేను చేయకూడదు కాబట్టి జస్ట్ క్లీనింగ్ అయితే చేసేసాను. నిత్యం పూజ చేసుకోవచ్చు అంట, ఎందుకు రిస్క్ కదా. అయితే జస్ట్ ఇంకా ఫోటో అంతా వాటర్ వాష్ చేసేసి ఫోటో ఆల్బమ్స్, దేవుడి పటాలు నీట్గా క్లీన్ చేసేసి నీట్గా ఇంకా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసి క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ లాసీ అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి ఈ విధంగా కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తా. ఇంకా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇంకా మండే రోజు నీట్గా గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ కిచెన్ బండ మొత్తం నీట్గా రుద్దేస్తానమాట. రుద్దేసి ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఇంకా సామాన్ అన్నీ క్లీన్ చేసి శంఖ కూడా క్లీన్ చేసేసుకుంటే అప్పుడు నీట్గా అనిపిస్తుంది. ఓకే, ఇంకెలాగో ఇదంతా చేసిన తర్వాత అప్పుడు టీ పెట్టుకొని తాగుతానమాట. ప్రెగ్నెంట్ అయినా కానీ టీ అయితే మానలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ లేవగానే పాలే తాగాలంటే తాగబుద్ధి అవ్వట్లేదు అనమాట. పాలు ఒక 11:30కి ఆ విధంగా తాగుతున్నాను. ఈ విధంగా అయితే ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసి శంఖలో ఉన్న సామాన్ అన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా వర్క్స్ అన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. నాది రొటీన్ ఈ విధంగా చూపిస్తున్నాను మీకు. అండ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆఫ్టర్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ఎలా ఉందనేది కూడా మొత్తం చూపిస్తాను మీకు. ఇంకా ఫ్రిడ్జ్ కానీ ఈ ఫ్రిడ్జ్ అండ్ అలాగే కిచెన్లో కొన్ని చేంజెస్ అయితే ట్యూస్డే రోజు ఈరోజు చేశాను అనమాట మార్నింగ్. అది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. డెఫినెట్గా స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఓకే, చూడండి. గ్యాస్ అంతా కూడా నీట్గా చేసేసుకొని ఈ కౌంటర్ టాప్ మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను. ఓకే, ఇంకా ఫ్యాన్లకు ఉన్న దుమ్ము అంత పడుతుంది కదా, ఇంకా అది కూడా దులిపేసి ఇంకా గోడలకి అక్కడక్కడ పడుతుంది కదా ఏమంటారు బూజు, అది కూడా దులిపేసి ఇల్లులన్నీ చిమ్మేశాను. యాక్చువల్గా ఇది ఒక 3 months కానీ మేము ఇంట్లోకి వచ్చాము. బట్ మాకు ఎక్కడ కూడా రెంట్కి మంచిగా మాకు కన్వీనియంట్గా ఉండి దొరకట్లేదు అనమాట. అందుకోసమే ఇంకా చూస్తూ ఉన్నాం కానీ దొరకట్లేదు. ఇంక ఈ ఇల్లునే ఇంకా అడ్జస్ట్ చేసేసుకున్నాము. చూశాను కదా, ఇక్కడ హాల్ అంతా క్లీన్గా అది కూడా దులిపేసి నీట్గా చేసేసాను. ఇక్కడ వంట కూడా చేసేసాను, సాంబార్ అయితే చేశాను అనమాట. అంతా అయిపోయిన తర్వాతకి ఇంకా నేను తినేసి వాక్ చేసేసిన తర్వాత ఒక 15 minutes వాక్ చేసేసి ఇంకా తలంటుకొని ఈ విధంగా అయితే పూజ కబోర్డ్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఫోటో ఆల్బమ్స్ అన్నీ తీసేసి ఆ కబోర్డ్ మొత్తం ఇంకా అన్ని పేపర్స్ అన్నీ కింద వేసేసి నీట్గా అది కూడా నీట్గా రుద్ది నీట్గా క్లాత్ తోటి తుడిచేసాను. ఓకే, వాటర్ పోసి క్లాత్ తోటి తుడిచేసేసి అనమాట. 2 సెల్ఫ్స్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి
ఈ విధంగా ఇంకా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టి రెడీగా పెట్టేశాను. అండ్ ఇత్తడి సామాన్ కూడా నీట్గా పితాంబరం తెచ్చి వాష్ చేసేసాను అనమాట. మీరు కూడా ఈ విధంగానే చేసుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే అన్ని ఫొటోస్కి అయితే మంచిగా నీట్గా గంధం కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇంకా సిల్వర్ది కొంచెం వాష్ చేసి తెప్పించి పండగ రోజు జస్ట్ సిల్వర్వి మాత్రం క్లీన్ చేస్తాను. 3 విగ్రహాలు ఈ విధంగా నీట్గా అయితే చూసారు కదా, అగరబత్తులు వెలిగించి సాంబ్రాణి అయితే పెట్టేశాను. నేను 11కి స్టార్ట్ చేస్తే నాకు 1 వరకు పట్టిందనమాట. అంత క్లీనింగ్ ఉండింది. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ట్యూస్డే చూపిస్తాను నేను మీకు. ట్యూస్డే రోజు వచ్చేసి ఈ విధంగా అయితే పైన అంతా కూడా చేంజెస్ చేశాను. కిచెన్ బండ్ అంతా క్లీనింగ్ ఆటోమేటిక్గా అయిపోయింది. అండ్ అలాగే ఒక 2-3 సెల్ఫ్స్ ఉంటే ఆ 3 సెల్ఫ్స్ అంతా కూడా ఈ సెల్ఫ్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. అలాగే ఫ్రిడ్జ్ చాలా అంటే చాలా మెస్సీగా ఉండిందనమాట. ఇంకా అన్నీ మిగిలినాయి, అన్ని ఫ్రిడ్జ్లో సైడ్కి పెట్టేయడం అదంతా కూడా. ఫ్రిడ్జ్ కూడా నీట్గా క్లీన్ చేసేసి నీట్గా సైడ్స్ ఇవన్నీ కూడా నీట్గా తోమేశాను. చూసారు కదా, ఆఫ్టర్ క్లీనింగ్ నా ఫ్రిడ్జ్ కూడా ఈ విధంగా ఉంది. హోప్ మీ అందరికి కూడా మన కిచెన్ వ్లాగ్స్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారు కదా, ఈ స్టీల్ డబ్బాల పైన ఈ విధంగా అయితే పేపర్ తోటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనేసి రాసి ఇలా స్టిక్ చేసేసాను. ఇది న్యూ ఐడియా అని చెప్పొచ్చు. ఎందుకు తీసేయాలి స్టీల్వి అనేసి ఆ ప్లాన్ చేశాను. ఎలా నచ్చిందా కమెంట్ చేయండి. ఓ మై గాడ్, ఇంకా వర్క్ అంతా ఫినిష్ చేసేలేకి 1 అయిందనమాట. అప్పటికి ఒక 11:40కి అట్లా మిల్క్ తాగాను. అయినా చాలా టైర్డ్ అయిపోయిందనమాట. ఇంకా అయితే 1కి అయిపోగానే ఇంకా యాపిల్ అయితే తింటున్నాను. తినేసి ఇంకా ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇంకా లంచ్ చేసేసి రెస్ట్ తీసుకోవాలి. లేదంటే ఇంకా హలో, ఇప్పుడైతే నేను షేర్ చేసుకోబోతుంది ఏంటి అని అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక న్యూస్ అయితే చూశాను అనమాట. అది మా ఇంటికి నియర్ బై జరిగింది కాబట్టి నేనైతే మాట్లాడాల్సి వస్తుంది. సో వచ్చేసి వాడి పేరు అయితే మహేందర్ రెడ్డి అంట. అండ్ అమ్మాయి వచ్చేసి స్వాతి అంట పేరు. యాక్చువల్గా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇటు పేరెంట్స్ని. సో వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా. అయితే అంతా బాగానే ఉంది. కొన్ని మంత్స్ తర్వాత తనకి ప్రెగ్నెంట్ వచ్చింది. అది అబార్షన్ చేపించేశాడు. 2వ సారి కూడా ప్రెగ్నెంట్ వచ్చింది. అయితే దానికంటే ముందు తను టెలికాలర్గా జాబ్ చేస్తూ ఉందంట. సో వాడికైతే అనుమానం అంట. బట్ ఫైనల్లీ ఏం చేశాడంటే ఆ అమ్మాయిని గొంతు నురిమి చంపేశాడనమాట. చంపిన తర్వాత ఏంటి, పార్ట్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి మూసీ నదిలో వేసేసాడంట. అది ఓ మై గాడ్, అది వినగానే నాకైతే బూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట. ఓమ్మో, నీకు నచ్చకపోతే నువ్వు వదిలేసేయాలి, కానీ అట్లా పార్ట్స్గా రంపంతో నరికి వెళ్ళి మూసీ నదిలో పడేయడం, ఓ మై గాడ్, అది ఏ ఆడపిల్లకు కూడా జరగొద్దనమాట. సో అది వినగానే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అండ్ అది జరిగింది బోడుపల్లో అంట ఇన్సిడెంట్. సో అలాంటి వాడిని ఏం చేయాలంటే నరకం ఏంటో అసలు వాడికి చూపించి చంపాలన్నమాట. అలాంటి వాళ్ళని నిజంగా అమ్మో, అలా ఇది ఇన్సిడెంట్ చూడంగానే నాకు చాలా అంటే ఎంత సైకో ఉంటే అలా చేస్తారు చెప్పండి. సో అలాంటి వాడిని తల్లిదండ్రులందరినీ కూడా వదిలేసి వచ్చి వాడిని పెళ్ళి చేసుకొని ఈ విధంగా తను వెళ్ళిపోయిందనమాట పైలోకాలకి. సో ఇలాంటి సంఘటన విన్నప్పుడు అనిపిస్తుంది, అమ్మో, పెళ్లి కాని పిల్లలు అయితే అసలు పెళ్లి చేసుకోవాలనే థాట్ కూడా రానివ్వరు అన్నమాట. సో అందుకే తల్లిదండ్రులు చూపించిన మ్యారేజెస్ చేసుకోవడం బెటర్. అండ్ అలాగే ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చాలా దూరంగా ఉండాలన్నమాట. సో ఈ సైకో అని తెలుసు, వాడు సైకో అని వాళ్ళ చెల్లెలు మంచిదంట, అబ్బాయి వాళ్ళ చెల్లెలు. సో ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకుందాము. సో అదే నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది అనమాట. హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎస్, అమ్మో, చాలా బూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట ఆ సంఘటన వినగానే. ఇలాంటివి ఎక్కడ జరగకూడదు. అండ్ రీసెంట్గా కుంకుడుపల్లిలో కూడా ఒక అమ్మాయిని చంపేశాడనమాట బాలుడు. సో ఇట్లాంటివి వింటుంటే అసలు చాలా అంటే చాలా భయం వేస్తుంది అనమాట. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు. బట్ జాగ్రత్తగా ఉండండి అందరూ. ఓకే, బాయ్. Thanks for watching. Please subscribe to my channel. Until then, take care. Bye bye.